మనిషి జీవితంలో కఠినమైన వాటిల్లో ప్రధానమైనది ఏదైనా ఉంది అంటే అది గతం తాలూకు జ్ఞాపకం. మనం చాలా మంది దగ్గర చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. బ్రో, ఇది గతమే కదా, వదిలేయచ్చు కదా, ఎందుకంత బాధపడుతున్నావు అని. చాలాసార్లు రిప్లై వస్తుంది, అనుభవించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది బ్రదర్ అని. నిజమే, అనుభవించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. పాపం కొందరైతే అందులోనే మునిగిపోయి కృంగిపోయి జీవితాలను నశింపజేసుకోవడం మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాం. గతం తాలూకు జ్ఞాపకాలు అనేవి సర్వైవల్ మెకానిజంలో అది ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అందుకే మన బ్రెయిన్ మన గతంలో ఏం జరిగినా పిన్ టు పిన్ ఎక్కడా మర్చిపోకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. అందుకే అవి మనల్ని ఎప్పుడూ హంట్ చేస్తూ ఉంటాయి, ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మందినే వేధిస్తూ ఉంటాయి. అయితే గతం ఎందుకు మనల్ని వెంటాడి వేధిస్తుంది? గతాన్ని మనం మర్చిపోయి బ్రతకలేమా? గతం విషయంలో మన బ్రెయిన్ ఎలా ప్రవర్తిస్తుంది? గతం తాలూకు జ్ఞాపకాలు మన పాలిట శాపమా, వరమా? పాస్ట్ మెమరీస్కి ప్రస్తుతం ఉన్న మన పరిస్థితులకి సంబంధం ఏంటి? దీని విషయంలో సైన్స్ ఏం చెబుతుంది అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సైన్స్ ప్రకారం మన పాస్ట్ మెమరీస్కి సంబంధించి బ్రెయిన్లో 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో మొదటిది అమిగ్డాలా, అంటే భావోద్వేగాల కేంద్రం అని అర్థం. రెండవది హిపోకాంపస్, అంటే భావోద్వేగాలను నిల్వ చేసే స్థలం అని అర్థం. మూడవది సబ్కాన్షియస్ మైండ్, అంటే అవచేతన మనసు. మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా మన పనులను చేసుకుంటూ వెళ్తుంది, లైక్ జ్ఞాపకాలు, అలవాట్లు ఇలాంటివి. నాలుగవది కాన్షియస్ మైండ్, అంటే చైతన్యపరిచేది అని అర్థం. దీని పని ఏంటంటే హిమిగ్డాలా, హిపోకాంపస్, సబ్కాన్షియస్ మైండ్ అనే వాటి నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ప్రస్తుతం జరిగే వాటికి లింక్ చేసి కరెక్ట్ నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఆలోచన ఏంటి, లాజిక్ ఏంటి, దీన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నట్టు వాటి విషయాలని ఇది నిర్ణయిస్తుంది. వీటి ఆధారంగానే మన గత తాలూకు జ్ఞాపకాలు మన పట్ల ఎలా ప్రవర్తిస్తాయి అనేది నిర్ణయించబడుతుంది. ఈ 4 పాస్ట్ మెమరీస్కి సంబంధించి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అందులో మొదటిది అమిగ్డాలా, అంటే భావోద్వేగాల కేంద్రం అని అర్థం. మన లైఫ్లో జరిగే బాధ, దుఃఖం, నొప్పి, ప్రమాదం ఇలాంటివి ఏవైనా సరే నెగిటివ్ సంబంధించిన విషయాలని డేంజర్గా గుర్తించి తన పరిగణలోకి తీసుకొని ఇందులో ప్రమాదం ఉంది, జాగ్రత్తగా నిల్వ చేయని హిపోకాంపస్కి పంపిస్తుంది. దాన్ని హిపోకాంపస్ అనే భావోద్వేగాల నిల్వ కేంద్రం అనేది జాగ్రత్తగా సేవ్ చేసి పెడుతుంది. ఎందుకు పాస్ట్ మెమరీస్ని గుర్తు పెట్టుకొని ప్రస్తుతం మనల్ని వేధించడం, దీన్ని పూర్తిగా అరైజ్ చేసేయచ్చు కదా అంటే నో. ఇది సర్వైవల్ మెకానిజంలో ఒక భాగం. ఇది ప్రతి జీవిలోనూ జరిగేది. ఏ జీవి బ్రెయిన్ అయినా సరే ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని, తనని, తన మైండ్ని కాపాడుకోవడం కోసం గతం తాలూకు జ్ఞాపకాల ఆధారంగా ప్రస్తుతం ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి, ప్రమాదం ఏంటి అనేది గుర్తించడం కోసం పాస్ట్ మెమరీస్ని మన మైండ్ ప్రధానంగా గుర్తించుకుంటుంది. వాటిని ఎరేజ్ చేయడం కుదరదు, ఎరేజ్ చేయదు కూడా. ఎందుకంటే అవి న్యూరాన్స్ రూపంలో మన శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. కాకపోతే ఇతర జీవులతో పోలిస్తే ఇది మనిషిలో కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. మనిషిలో భావోద్వేగాలు ఎక్కువగా డెవలప్ అవడమే దీనికి ప్రధానమైన కారణం. ఎక్కువగా ఇమాజినేషన్లో, ఊహల్లో, ఎక్స్పెక్టేషన్లలో బతుకుతూ ఉంటాడు. అక్కడే సమస్య మొదలవుతుంది. అందుకే జంతువులను ఎవరైనా కొట్టినా, భయపెట్టినా అక్కడ ప్రమాదం ఉంది అనుకొని మళ్ళీ అక్కడికి రావడానికి ఆలోచిస్తాయి. సేమ్ మనిషి కూడా అంతే. ఒక్కసారి లవ్లో ఫెయిల్ అయితే మళ్ళీ లవ్లో దిగడం కోసం ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటి బ్రో? జంతువుల గతాన్ని తెలుసుకొని బాధపడవు, కానీ మనిషి మాత్రమే పాస్ట్ మెమరీస్ని తలుచుకొని ఎందుకు కృంగిపోతున్నాడు, అందులో నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు అంటే సమస్య ఇక్కడే ఉంది. ఏ ఇతర జంతువులైనా సరే భూమి మీద కేవలం జీవించి ఉండడం కోసమే ప్రయత్నం చేస్తాయి. ఒక మనిషి మాత్రమే అధిక భావోద్వేగాలతో ముందుకెళ్ళాలి అనుకుంటాడు. జంతువు లక్ష్యం తనని కాపాడుకోవడం, ఆహారం తినడం, ప్రమాదాల నుండి బయటపడడం, జీవించి ఉండడం. మనిషి లక్ష్యం కేవలం ఇదే కాదు, లేని దాన్ని అందుకోవాలి అనుకోవడం,
ఇమాజినేషన్లో బ్రతకడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, తనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే దాన్ని జీర్ణించుకోలేకపోవడం. ఈ ఓవర్ ఎమోషన్స్ వల్లే మనిషి పాస్ట్ మెమరీస్ నుంచి త్వరగా బయటపడలేక కృంగిపోతుంటాడు. ఇదేంటో అర్థం చేసుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత అది క్లియర్గా అర్థమవుతుంది. అమిగ్డాలా, హిపో క్యాంపస్ అనే సెక్షన్లో మన పాస్ట్లో జరిగిన మెమరీస్ని డేంజర్గా గుర్తించి సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రస్తుతం ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం జరగబోతుంది, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి పాస్ట్లో సంబంధించిన మెమరీస్లలో ఏవైనా లాజిక్లు ఉన్నాయా, ఏవైనా విషయాలు ఉన్నాయా అనేది పాస్ట్ మెమరీస్ని ప్రస్తుతాన్ని ఇంటర్లింక్ చేస్తూ ఏవైనా ఉపయోగపడేటివి ఉన్నాయా అని ఎప్పటికప్పుడు రివైండ్ చేసుకుంటూనే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పటికప్పుడు రివైండ్ చేసుకుంటూ ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ని, పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని రెండింటిని మ్యాచ్ చేస్తూ ప్రస్తుతం ఏదైనా పాస్ట్లో జరిగిన విషయాలు అవసరమైతే వాటిని పిక్ చేసుకొని కాన్షియస్ మైండ్కి పంపిస్తుంది. కాన్షియస్ మైండ్ ప్రస్తుతం ఏం చేయాలి అన్న ఆలోచనతో, ఆలోచన ఏంటి, ప్లానింగ్ ఏంటి, లాజిక్ ఏంటి, ఇది మనకు ఏదైనా ప్రమాదమా, ప్రమాదం లేదా, ప్రమాదం అయితే ఆ పనిని తిరస్కరిస్తుంది, ప్రమాదం లేదు అంటే ప్రొసీడ్ అవుతుంది. ఇందులో మళ్ళీ ఏదైనా ప్రమాదాలు వస్తే ప్రొసీడ్ అయిన తర్వాత వాటి నుంచి మళ్ళీ పాస్ట్ మెమరీస్గా సేవ్ అవుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ రివైండ్ చేసుకుంటూ ఇలా తదేకం మన బ్రెయిన్ తనని తను కాపాడుకోవడానికి ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనిషి తన పాస్ట్ మెమరీస్నే తలుచుకుంటూ ఎందుకు బాధపడుతున్నారు, ఇంకొంతమంది అందులోనే ఉండిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ నశింపజేసుకుంటూ కృంగిపోతున్నారు. దీనికి కారణం ఐడెంటిటీ కోరుకోవడం, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఇమాజినేషన్లో బ్రతకడం. ఈ మూడు మనిషికి వరమైన శాపమైన. వరం ఏమిటంటే జీవితం బోరు కొట్టకుండా ముందుకెళ్తుంది. శాపం ఏంటంటే వాటిని దక్కించుకునే ప్రయత్నంలో స్ట్రక్ అయిపోయినప్పుడు నరకంగా మారుతుంది. ఉదాహరణకి లవ్, ఎయిమ్, మనీ. లవ్ డీప్గా చేయడం, మనీ అవసరానికి మించి కావాలనుకోవడం, లక్ష్యం కోసమే జీవించాలి అనుకోవడం. కానీ మన బ్రెయిన్ మనం జీవించి ఉండడం కోసమే తన ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎలా జీవించాలి, ఏ స్థాయిలో జీవించాలి అనేది మన బ్రెయిన్కి ఆలోచన ఉండదు. ఎప్పుడు సర్వైవల్ మెకానిజం వరకు వస్తే, సర్వైవల్ మెకానిజంలో అంటే జీవించి ఉండడానికి ఎలాంటి సమస్య లేదన్నప్పుడు బ్రెయిన్ ఎంతవరకైనా సరే సాహసం చేసి మనం ఎలా జీవించాలనుకుంటున్నామో దానికి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి లవ్లో డీప్గా లవ్ చేసి ఫెయిల్ అయితే మీ బ్రెయిన్ నిన్ను కరెక్ట్ చేయగలదు, కానీ అవతల వాళ్ళని మీ కంట్రోల్లోకి తీసుకురావడం జరగదు. ఎందుకంటే నీ బ్రెయిన్ పని అవతల మనిషిని కంట్రోల్ చేయడం కాదు. కాబట్టి ఇక్కడే మనం లవ్ అనుకుంటూ అదే వ్యక్తిని తలుచుకుంటూ ఉంటే మన బ్రెయిన్ కూడా ఈ దుఃఖంలో నుంచి బయట వేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, రివైండ్ చేసుకుంటూ. కానీ దానికి సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే సమస్య అవతల వాళ్ళల్లో ఉంది, వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి మన బ్రెయిన్కి లేదు. కాబట్టి మిగతా ఐడెంటిటీ, ఎయిమ్, బిజినెస్ ఇలాంటి వాటిల్లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. ఎందుకంటే ఈ మూడింటిలో మనం ఎంతవరకైనా సరే ఇమాజినేషన్ చేసుకోవచ్చు, టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ వాటిని దక్కించుకునే విషయంలో మన బ్రెయిన్ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. వాటిని దక్కించుకునే విషయంలోనే మనం బలంగా ఉన్నప్పుడు మనం బ్రెయిన్ కూడా వాటినే తదేకం ఎలా దక్కింప చేయాలి అనే విషయంలో రివైండ్ చేసుకుంటూ ఏదైనా విషయాలు ఉన్నాయా అనేసి రివైండ్ చేసుకుంటూనే ఉంటుంది. అప్పుడే మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇందులో నుంచి బయటపడడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే సైన్స్ చెప్పేది ఏంటంటే పాస్ట్ మెమరీస్ని మనం పూర్తిగా కొట్టిపడేయలేం, కానీ 100% అణిచివేయవచ్చు అని. ఎలాగంటే గతంలో ఏమి జరిగినా అది మనల్ని బాధిస్తున్నప్పుడు ఈ సంఘటన నా జీవితంలో జరిగింది, దీనికి నేను బాధపడుతున్నాను అని మనం యాక్సెప్ట్ చేయగలిగితే మన ఎంటైర్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయ్యి ఇది ఇలా జరిగింది అంటే జరిగినప్పటికీ నేను ఇంకా జీవించే ఉన్నాను, దీనివల్ల నేను బాధపడుతున్నాను అంటే జీవించి ఉన్న బాధలో ఉన్నాను, ఈ బాధలో నుంచి బయటపడడానికి మన బ్రెయిన్ ఎంతకైనా సరే ఆలోచించడం మొదలు పెడుతుంది.
అంటే చిన్న విషయం బాగా అర్థం చేసుకోండి. ఈ సంఘటన నా లైఫ్‌లో జరిగింది అని మనం అనుకుంటే మన బ్రెయిన్‌కి తెలుసు. జరిగింది అంటే జరిగిపోయింది. జరిగిపోయినా కూడా ఇంకా నేను జీవించే ఉన్నాను. దీనివల్ల నేను బాధపడుతున్నాను అంటే నేను జీవించి ఉన్నప్పటికీ నేను బాధలో ఉన్నాను. ఈ బాధలో నుంచి బయటపడడం ఎలా అనేది మన బ్రెయిన్ ఆలోచించి ఆ తర్వాత నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్న విధంగా ముందుకు తీసుకెళ్తుంది. అప్పుడే పాత జ్ఞాపకాలను మొత్తం మనం అణిచివేసి ముందుకెళ్ళే ప్రయత్నంలో ఉంటాం. ఇలా యాక్సెప్ట్ చేయకుండా నా లైఫ్‌లో ఇలా జరిగింది, ఇలా జరగకూడదు, నాకిది కావాలి, నేను ఇలానే ఉండాలి, నాకు ఇలానే జరగాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన బ్రెయిన్ దాన్ని సాధించటం కోసమే ఎంతసేపు అదే జ్ఞాపకాల్ని రివైండ్ చేస్తూ రిపీట్ కొడుతూ ఉంటుంది. దానికి సొల్యూషన్ దొరకదు. దాని చేతుల్లో ఉండదు. అది ఎప్పుడైతే రిపీట్ చేస్తుందో నీకు ఆ బాధ, ఆ జ్ఞాపకాలు అలానే రివైన్ అవుతూ బ్రెయిన్‌లో నిన్ను అలానే కృంగరింపజేసి నిన్ను అదే ఊబిలో ఉంచేస్తాయి. సో, ఇలా మీ జీవితంలో ఏదైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయా? పాత మెమోరీస్ ఏదైనా ఉన్నాయా? చెప్పుకోగలిగే విషయాలు ఏదైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సైంటిఫిక్, సైకాలజీ, బ్రెయిన్‌కి సంబంధించిన వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.